చంద్రబాబు నాయుడికి, ఆయన ప్రభుత్వానికి, కూటమి నేతలకి నిన్న తాడేపల్లి వేదికగా జగన్మోహన్ రెడ్డి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చాడు. నిజం చెప్పుకోవాలంటే అమరావతి పేరు చెప్పి 3 ఎలక్షన్స్తో వెళ్ళి 2 ఎలక్షన్స్ గెలిచినటువంటి చంద్రబాబు నాయుడు 12 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కనీస రాజధానిని ఏర్పాటు చేయడంలో ఫెయిల్ అయ్యాడా అంటే ఫెయిల్ అయ్యాలని ఒప్పుకొని తీరాలి. 12 సంవత్సరాలు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు 7 సంవత్సరాలు చంద్రబాబు నాయుడే పరిపాలించాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. మరి 7 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు సాధిస్తుంది ఏంటంటే దిక్కులు చూడాలి తప్ప మనకేమీ క్లియర్గా కనిపించదు. పక్క రాష్ట్రం వాళ్ళు, తెలంగాణ వాళ్ళు నిన్నగాక మొన్న కల్వకుంట కవిత చేసినటువంటి వ్యాఖ్యల్లో ఏం అపార్థం ఉంది? ఆ వ్యాఖ్యలను బయటకు రాకుండా కప్పెట్టేసింది పచ్చ మీడియా. అంటే పచ్చ మీడియాని ఎందుకు వర్గీకరించాల్సి వస్తుందంటే వాళ్ళకు అవసరమైనయే ఎక్స్పోజ్ చేస్తారు, అవసరం కానీ కంప్రెస్ చేస్తారు. మరి అలాంటి నిప్పులు లాంటి మాటలు కురిపించింది కదా, మరి కనీసం దానికి ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా సమాధానం చెప్పారా? ఆ కరస్పాండింగ్ మంత్రి అయినా సమాధానం చెప్పాడా? అధికారులైనా సమాధానం చెప్పారా? వర్షాకాలం వస్తుంది, మళ్ళీ మీ రాజధాని మునిగిపోతుంది, సీఎం చైర్ కిందే నీళ్ళు వస్తున్నాయి, ముందు మీరు రాజధాని కట్టుకోండి, తర్వాత మీరు తెలంగాణకు వచ్చి రాజకీయాలు చేదురు. కానీ ఆమె ఎవరిని ప్రశ్నించింది? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించింది, ప్రభుత్వంలో నెంబర్ 2. అలాంటి ఆయన్ని ప్రశ్నిస్తేనే ఇంతవరకు ప్రభుత్వం తరపు నుంచి కౌంటర్ లేదు, గట్టి కౌంటర్ ఇచ్చిన వాళ్ళే లేరు. అంటే కౌంటర్ ఇవ్వట్లేదు అంటే దాని దగ్గర పాయింట్ లేదనా వీళ్ళ అర్థం? ఎందుకు చంద్రబాబు నాయుడు స్పందించట్లేదు? ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించలేదు? నేను సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఎందుకు పవన్ కళ్యాణ్ స్పందించాలి కదా? ఆమె మిమ్మల్ని అవమానించలేదు, రాష్ట్రాన్ని అవమానించింది, రాజధానిని అవమానించింది, మీ ప్రభుత్వం యొక్క పనితీరును అవమానించింది. మరి మీరెందుకు దాని మీద రియాక్ట్ అవ్వట్లేదు, సైలెంట్ అయిపోతున్నారు? అంటే మీ వ్యాపారాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీరు మాట్లాడట్లేదా అనేటువంటి భావన ఇప్పుడు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తుంది. ఆ పాయింట్నే ఇప్పుడు క్యాష్ చేసుకుందామని జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ లైన్లోకి వస్తున్నాడు. ఏదైతే ఉండవల్లి, పెనుమాక, కురగల్లు, ఎర్రబాలెం రైతులు నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కలిశారు. టీడీపీ వాళ్ళు ఏమంటారంటే అది ప్యాలెస్ అంటారు. సరే, ఆ ప్యాలెస్లోనే కలిశారు. ఇప్పుడు రాజధాని రైతులు వినిపిస్తున్నటువంటి స్పష్టమైన వాదన ఏంటంటే, మావి 3 పంటలు పండే పొలాలు, వాటిని దుర్మార్గంగా ప్రభుత్వం లాక్కుంటుంది, వాటిని ఫ్లాట్స్గా చేసి అమ్ముతుంది, లేఅవుట్లు వేస్తుంది, పొలాలన్నింటినీ చెరువుల్లా తవ్వేస్తుంది, తరతరాలుగా వస్తున్నటువంటి భూములు పోతే మేము ఎట్లా బతకాలి సార్? మాకు, మా పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తుంది చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం. అసలు చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ఎన్నిసార్లు కలుసుకుందామన్నా మా గోడు వాళ్ళు వినిపించుకోవట్లేదు. అందుకే మేము మళ్ళీ మీ దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చామని జగన్మోహన్ రెడ్డి సమక్షంలో రైతులు మాట్లాడారు. ఆయన మా కష్టం కూడా వినేటువంటి పరిస్థితిలో లేడు అనేటువంటి మాటను కూడా అక్కడ వాళ్ళు ఉపయోగించటం కొంత ఈ మేర ఇబ్బందికరమే చంద్రబాబు నాయుడికి. ఇవన్నీ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏంటంటే, న్యాయ సహాయం వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, నా తరపున ఉంటుందని గట్టి హామీని ఇచ్చాడు. రైతులకు మేము ఎప్పుడు అండగానే ఉంటాం, అమరావతి రైతులకు అండగానే ఉంటాం అని చెప్తూ, ఏదైతే మేము 3 రాజధానులు ప్రపోజ్ చేశామో ఆ 3 రాజధానులకు ఎలక్షన్స్ వరకు మేము కట్టుబడి ఉన్నాం. ప్రజలు దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో, మళ్ళీ చంద్రబాబు నాయుడు అమరావతిపై ముందుకు వెళుతున్న నేపథ్యంలో మేము మావిగాన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అనేటువంటి ఒక కొత్త ప్రపోజల్ని తీసుకొచ్చాము. ఆ కారిడార్ని డెవలప్ చేయండి, ఆటోమేటిక్గా మిగతా ప్రాంతం అంతా డెవలప్ అయిపోతుంది. అసలు ఏమీ లేని చోట ఎకరాకి 2 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మీద మీరు ఇన్వెస్ట్ చేసే బదులు, అప్పటి చెప్పిన లెక్కల ప్రకారం 2014-15లో చెప్పిన లెక్కల ప్రకారం ఎకరాకి 2 కోట్లు చొప్పున దాదాపు 1,00,000 ఎకరాలు అనుకుంటే 2 లక్షల కోట్లు, 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంటు మీరు ఆల్రెడీ చెప్పారు. 1,00,000 ఎకరాలు అన్నారు, అప్పుడే 50,000 ఎకరాలు తీసుకున్నారు, దానికే అతి గతి లేదు. మళ్ళీ ఇప్పుడు 50,000 ఎకరాలు అంటున్నారు, ఎయిర్పోర్ట్లు అంటున్నారు, పోర్ట్లు అంటున్నారు, మెడికల్ కాలేజీలు అంటున్నారు, రైల్వే స్టేషన్లు అంటున్నారు. అసలు అవన్నీ
నేను ప్రతిపాదించినటువంటి రీజియన్లోనే ఉన్నాయి కదా, మళ్ళీ మీరు కొత్తగా వచ్చి చేసేది ఏంటి? రైతులు భూములు లాక్కోవడం దారుణం. భూములకి మా తరపున న్యాయ పోరాటానికి సహాయం చేస్తాం, లీగల్ ప్లానల్ ఏర్పాటు చేస్తాం. అందుకే అమరావతి రైతులు ఏం కావాలంటే అది చేస్తాం, బలవంతపు భూసేకరణ ఉండదు, మా ప్రభుత్వం వస్తే రైతులకు భూములు తిరిగి ఇచ్చేస్తాం అనేటువంటి ఒక లార్జ్ స్టేట్మెంట్ నిన్న జగన్మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఇదేదో సింపుల్గా కొట్టిపారేయడానికి అవకాశమే లేదు. అంటే ఈయన సంధిస్తున్న ప్రశ్నలు కూడా నైతికంగానే ఉన్నాయి. 50,000 ఎకరాలు ఇచ్చారు, ఆ 50,000 ఎకరాల డెవలప్మెంట్ అంటే దిక్కులు చూడాల్సిన పరిస్థితి. మళ్ళీ 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంక 2 మిగిలింది, 3 సంవత్సరాలు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్కి పోగా మిగిలింది 2 సంవత్సరాలే. మరి 2 సంవత్సరాల్లో ఆ 50,000 ఎకరాల డెవలప్మెంట్ జరుగుతుందా? అది సరిపోక మళ్ళీ 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు పరిస్థితి. వీళ్ళైతే నోటిఫికేషన్ ఇచ్చారు కానీ రెండో విడత భూసేకరణకి అక్కడ భూములు ఇస్తుంది చాలా డిలేగా ఇస్తున్నారు. అసలు అది ఈ ప్రభుత్వ కాలంలో ఇస్తారా ఎవరా డౌటు. మరి ఇప్పుడు ఇచ్చి వీళ్ళకి కౌలు కట్టి, ఆ ఇచ్చిన వాళ్ళకి కౌలు కట్టి ప్రభుత్వానికి ఇబ్బందే కదా. మరి ఇదే ప్రశ్నిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా మావిగన్ మీదే స్టాండ్ అయి ఉన్నాడు. మరి దీనికి కౌంటర్ ఏంటి? సైలెంట్ అయిపోతున్నారు, కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేకపోతున్నారు. సో మీరు కూడా మీ విలువైన అభిప్రాయం తెలియజేయండి. జగన్మోహన్ రెడ్డి మావిగన్ని మీరు సమర్థిస్తారా, చంద్రబాబు నాయుడు అమరావతిని సమర్థిస్తారా? అసలు ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది ఉండనే ఉండదా? మరిన్ని మించి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ కౌండిన్య.